ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుడిచ్చినటువంటి తలంపుతో మీ ముందుకు నేను వస్తా ఉన్నాను. నేటి దినాల్లో మనం చూసినప్పుడు మనుషుల యొక్క జీవితాన్ని మనం గమనిస్తూ ఉండగా వారి జీవితాలు కఠినమైనటువంటి చీకటిలోనూ భయంకరమైన అరణ్యంలో వెళ్తున్నట్లు కనబడతా ఉంది. వారి ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు దినదిన గండంగా మార్చబడతా ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు వేదనకు గురి చేస్తా ఉన్నాయి. అలాంటి సందర్భంలో చాలా మంది ఆశించేటటువంటిది ఏంటంటే, దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యం చేస్తే నా జీవితంలో బాగుండు అని అనిపిస్తా ఉంది. దేవుడు అద్భుతాలు చేసేటటువంటి దేవుడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసేటటువంటి దేవుడు, నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడేటటువంటి దేవుడు. అయితే ఒక విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేసే ముందు ఒకటి జనులకు అడుగుతా ఉన్నాడు, ఒకటి దేవుడు ప్రజలకు తెలియచేస్తా ఉన్నాడు. ఏ విధంగా ఉంటే ఆయన అద్భుతం చేస్తాడన్న విషయాన్ని మనతో దేవుడు మాట్లాడబోతాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగ కనిపిస్తా ఉంది. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రజల మధ్యలో చేయడానికి సిద్ధత కలిగి ఉన్నాడు. యొర్దాను నదిని దాటించడానికి దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ అద్భుతమైనటువంటి కార్యం జరగడానికి జనుల దగ్గర నుంచి దేవుడు ఆశించేటటువంటిది ఏంటి అంటే పరిశుద్ధత కావాలని కోరుకుంటా ఉన్నాడు. ఈ దినాన నీ జీవితంలో ఒక దేవుడు అద్భుతమైన కార్యం జరగాలని నువ్వు ఆశిస్తా ఉన్నావు. నీ వ్యాపారంలో ఒక అద్భుతం జరగాలని నువ్వు ఆశిస్తా ఉన్నావు. నీ కుటుంబ జీవితంలో ఒక ఆశీర్వాదమైనటువంటి కార్యం జరగాలని నువ్వు ఆశిస్తా ఉన్నావు. అలాగే నీ అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు ముట్టి స్వస్థపరిచి అద్భుతమైన కార్యం చేయాలని నువ్వు ఆశిస్తా ఉన్నావు. అయితే దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతా ఉన్నాడు. ఏ చిన్న లోపం ఉందో, ఏ తప్పిదం మనలో ఉందో, ఎక్కడ జారిపోయామో, ఎక్కడ పడిపోయామో, దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఏం చేసి అపవిత్రతను మనం కలగ చేసుకున్నామో దాన్ని నువ్వు పరిశుద్ధపరచుకోగలిగితే, దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి నువ్వు సరి చేసుకోగలిగితే, ఇదిగో రేపటి దినాన దేవుడి జీవితంలో అద్భుతం చేయబోతా ఉన్నాడు. నీ ఉద్యోగంలో అద్భుతం చేయబోతా ఉన్నాడు. నీ కుటుంబ జీవితంలో అద్భుతం చేయబోతా ఉన్నాడు. అద్భుతాలు చేసేటటువంటి దేవుడు నేను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటే, పవిత్రపరచుకుందాం, దేవుని కార్యాలు పొందుకుందాం. అట్టి కృపా దేవుడు మనకు కలుగు చేయను గాక. ఆమేన్.